మేఘమా మేఘమా మేఘాల గురించిన పద్యాలతో ఆంధ్రజ్యోతిలో నేను ఎప్పుడో రాసిన వ్యాసం. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. కాళిదాస మహాకవి తన కావ్యాన్ని ఆషాఢ మేఘం గురించిన వర్ణనతోనే మొదలుపెట్టాడు. మేఘం అంటే మన వారికి ఎంతటి గౌరవం, ఎంతటి ఆప్యాయత. ప్రేమ సందేశాలు అందించే సంధానకర్తగా మేఘాన్ని చూడగలిగిన ఘనత మనవారికే చెల్లు. మేఘాలు, వర్షాలు ఇవి రెండు లేనిదే భరతవర్షం మొత్తం మీద హర్షం లేదు. మన వారు వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా అన్నారే గాని ఎప్పుడు రెయిన్ రెయిన్ గో అవే అనలేదు కదా. వర్షం తోడిదే జీవనం. జీవనం అనే మాటకు అందుకే నీరు అనే అర్థం కూడా ఇచ్చుకున్నారు. ఇంతకు కాళిదాసు ఆషాఢ మేఘాన్ని దర్శించాడు. అతను ఉజ్జయిని వాడు కదా, అదే దక్షిణానైతే బరువైన వర్షమేఘాలు జ్యేష్ఠంలోనే మొదలవుతాయి. ఋతుపవనాలు దక్షిణాన ముందు వస్తాయి కదా. కావ్యం అన్న తరువాత ఋతువర్ణన లేకుండా ఉండకూడదు. అందరికీ హర్షాన్ని పంచే వర్షాన్ని గురించి కవులు మరింత ఆసక్తితో పద్యాలు రాసుకున్నారు. ఒక్క కావ్యాలలోనే కాదు, చేతనైన ప్రతి చోట మేఘాలను గురించి చెప్పుకున్నారు. కాళిదాసుకు వర్షమేఘాలతో కూడిన సానువులు ఏనుగుల వలె కనిపించాయి, ఇంకొకరికి ఇంకొకలాగా కనిపించాయి. వరాహ పురాణంలో ఒక చోట మేఘాల ప్రసక్తి ఉంది. శివకేశవుల అభేదం చూపించాలి, వారిరువురి మధ్యన గల మైత్రిని చూపించాలి. రుద్రుడు నారాయణుణ్ణి నాకు వాహనంగా ఉండకూడదా అన్నాడట. సరేనని విష్ణువు మేఘాల తేజిగా మారాడట. ఆ వాహనం ఎట్లున్నది? ఘనగర్జల్ సకిలింతల ఆశ్రిత బలాకాల్ తెల్ల జల్లుల్ సకంపన శంపాలతికల్ పసిండి సగతుల్ మహేంద్ర చాపంబు మోహనరత్నంబుల వాగెత్రాడు వడగండ్ల స్వస్రవెత్ఫేనమై తనరంద జలదంబుద కైరడిగముల్ దారావిహారంబులన్. ఆహా, ఏం పద్యం అండి! మేఘమనే గుర్రానికి గర్జనలే సకిలింతలు, మెరుపులు ఇంద్రధనుస్సులు, జీను కళ్ళెం, వడగళ్ళు నోటిలోని నొరుగట. మేఘం కేవలం ప్రేమ సందేశాలకు, మంచి ఉపమానాలకు మాత్రమే కాదు, శక్తికి బలానికి కూడా ప్రతీక. ఒక సమయమందు ప్రబల సంయుక్తి నెనసి తీక్షణ శక్తులతో సముద్రిక్త విలయ భీషణ శతక్నికా వినిర్ఘోష సదృశ సింహనాదంబునర్చుచు స్థిర నిరంత వారిధారల గురించు వైభవంబు నీ ప్రభావముగాదే, నీ నియతిగాదే, నీవు మహిత ప్రభా సమన్వితవుగాదే. ఈ కవనం ఎవరిదో కనుగొనగలరా? శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ గారి పద్యం ఇది. మరో రెండు ఆయన పద్యాలు వినండి. భువనత్రయారాధ్యుడైన భానునంతటి భాస్వత్ ప్రభావయుతుని మరుగుపరుతు అనాయాసకర నిరూఢి అంటాడు ఆయన మేఘాన్ని గురించి. ఏమిటి, అంత సూర్యుడికి నీవు అడ్డం వస్తావు కదా అంటూ ఆయన మేఘాన్ని పొగిడారు. చంచల మనస్కత పరిభ్రమించు నేను నిన్ను ఓలితిగాని అత్యున్నత ప్రభావ సంపన్న రూఢ వైభవములనందు నిన్ను పోలిన ధన్యుండనే అన్నారు ఆయన మరొక చోట. మేఘం నుండి వర్షం బయట చితచితగానున్నది, బయట లసలసగానున్నది అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చోట. ఆ చితచిత వర్షాలు ఎక్కడికి పోయినాయో తెలియదు. లేని చోట చుక్క కూడా లేదు, ఉన్న చోట వరదలు. ఎడతెరిపి లేకుండా పడే వానలు ఎలాగుంటాయి? మిగుల జగంబు బగ్గడిల మించె తదుద్ధత వృష్టి అద్భుతం బగుచు ఘనాఘనౌగ సమదగ్ర నిరర్గళ గర్గరార్భటీలగనమనుచ్చల జల ఝళంఝళ నిర్జర జర్జరీ భవన్నగ విగలచ్చిల ఘన 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 ఘోషణ భీషణంబుగన్.
మిగుల జగంబు బగ్గడిలమించ తదుద్ధత వృష్టి అద్భుతంబగుచు ఘనాఘనౌగ సమదగ్ర నిరర్గళ గర్గరార్భటీల ఘనఘనోచ్చలజ్జల జళంజల నిర్జర జర్జరీభవన్నగ విగలచ్చల ఘనఘనాఘన ఘోషణ భీషణంబుగన్. మొత్తం అంతా 1-2 సమాసాలు. అర్థం మాట అటుంచి ఈ పద్యం ఒక్క గుక్కలో చదివి పూర్తి చేస్తే పెద్ద వర్షం కురిసి ఆగినట్టు లేదు. వర్షం సన్నని తుంపరలతో మొదలవుతుంది. ఆ తర్వాత మెరుపులు, ఉరుములు, జడివాన, గగ్గోలై జగము బగ్గడిల్లుతుంది. ఏమైపోయినాయి వర్షాలు, ఎక్కడికి పోయినాయి మేఘాలు? ఈ పద్యం రాసిన ప్రాచీన కవి ఎవరో కనీసం నాకు తెలియదు. గొడుగు లేకుండా బయలుదేరితే తడిసి మోపెడవుతుంది. పొరపాటున గొడుగు తీసుకెళ్తే మూత బరువు అవుతుంది. కృష్ణదేవరాయలు ఆనాటి వర్షం వల్ల వంటకు కష్టపడే ఇల్లాలి గురించి తమ ఆముక్తమాల్యదలో ఎంత కమ్మని పద్యం రాశారు. ఇల్లులు తిరిగి నొక్కింతబ్బుసికి అబ్బెనేనింటిలో పూరీడి విసరక రాజదు రాజిన రవులు కోల్వాసాలగాని కల్గదు మరిదాన కలిగనేని కూడగుట మందైన పెన్పప్ప సుఖభుక్తి సేకూరదు ఆ భుక్తికిడన్ బ్రాగ్పొక్తలకే తీరు బహునన్నము ధీర నారుల కొదవు పునఃప్రయత్నమ అజ్జపట ముఖ్యలయమెన్న రాలయానంగ దారులయమెన్నరంతిక కారాజనిక వచనన అందోగృహిణి రామి బడుక మరుడు విడవిడనయార్పనొగిల రజ్జడిని గృహులు. రాయలవారి పద్యాలు ఇలాగే విచిత్రంగా ఉంటాయి. ఆ జడి అజ్జడివాన మొదలైందంటే నిప్పులు దొరకవు, దొరికిన రాజుకోవు, రాజిన రగులుకునేవి ఆశలే గాని మంటలు కావు, వంట అయినా సరే పొగ వల్ల సుఖంగా భోంచేయడానికి ఉండదు, ముందు తిన్న వారికే కూరలు అయిపోతాయి. ఇక ఆడవాళ్లు మరీ నూనె గుడ్డలు, ఇంటివాసాలు పొయ్యిలో పెట్టి నానా తంటాలు పడుతుంటే తిడిపడుకున్న గృహమేది ఇంకా రావేమిటంటాడు. రాయలవారు రాజభవనంలో ఉండి రాసిన కవితలా ఇవి. పల్లెటూరి జనజీవితంలోకి ఎంతగా దూసుకుపోతే ఈ సంగతులన్నీ తెలియాలి. ఇప్పుడు ఇలాగుంది గాని కొన్ని సంవత్సరాల క్రితం కూడా వాన పడిందంటే పల్లెలో సంగతి అచ్చం రాయలవారి పద్యమే కదా. మనది వర్షాధార ఆర్థిక వ్యవస్థ. అందుకే అలనాటి నుండి మన వారు వర్షాలను, మేఘాలను అంతగా ఆదరిస్తున్నారు. మధ్యలో ఏం లోపమైందో గాని మేఘాలకు మాత్రం మన మీద కనపరని లేకుండా మేఘాలకు మాత్రం మన మీద కనికరం లేకుండా పోతుంది.